హాయ్ ఫ్రెండ్స్! 'నితిన్' గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఒకప్పుడు హ్యాట్రిక్ హిట్ కొట్టి బ్లాక్ బస్టర్ హిట్లు తన ఖాతాలో ఎన్నో వేసుకున్నాడు. అలాగా ఈ మధ్య కాలంలో గత 4, 5 సంవత్సరాల నుంచి నితిన్‌కి ఒక్క హిట్ కూడా పడకపోవడంతో భారీ డిజాస్టర్‌గా నిలిచిపోయాడు. ఇప్పుడు అదే 'తమ్ముడు' సినిమాతో కనీసంలో హిట్ అవుతుందేమో చూడాలి. పవన్ కళ్యాణ్ నటించిన సినిమా 'తమ్ముడు' సినిమా పేరుతో నితిన్ కూడా అదే రేంజ్‌లో ఒక సినిమాని తీయబోతున్నాడు. మరి ఏమో చూడాలి. 'తమ్ముడు' సినిమా అయినా నితిన్‌కి ఒక హిట్ ఇస్తుందేమో. ఇప్పటికీ వరుస ఫ్లాప్‌లో ఉన్న నితిన్‌కు 'తమ్ముడే' ఒక గొప్ప వరమని చెప్పాలి. ఎన్నో ఆశలు పెట్టుకున్న 'రాబిన్ హుడ్' సినిమా నిరాశపరిచింది. చాలా హోప్స్ మొత్తం 'రాబిన్ హుడ్'పై పెట్టుకున్నాడు నితిన్. కానీ అనుకున్నంత విజయం సాధించకపోవడంతో భారీ డిజాస్టర్‌గా నిలిచిపోయింది 'రాబిన్ హుడ్'. 'భీష్మ' తర్వాత నితిన్‌కు ఒక్క హిట్ కూడా లేకపోవడంతో 'భీష్మ' తర్వాత 'చెక్కు', 'రంగ్ దే', 'మాచర్ల నియోజకవర్గం' ఎక్సెట్రా 'ఆర్డినరీ మ్యాన్' బోల్తా పడినట్టుగా తెలుస్తుంది. బాక్సాఫీసుల వద్ద ఏమాత్రం కూడా ఊహించినట్టుగా నిలిచిపోయాయి. కనీసం ఈ సినిమా అయినా నిలిచిపోతుందేమో చూడాలి. ఇంకా ఇలాగుంటే తొలిసారి నితిన్ ఆశలన్నీ 'తమ్ముడి'పై సినిమాపై 'వకీల్ సాబ్'తో సూపర్ హిట్ కొట్టిన వేణు శ్రీరామ్ డైరెక్షన్లో 'తమ్ముడు' సినిమా చేస్తున్నాడు. నితిన్ ఈ సినిమాలో ఊహించిన దానికంటే కొత్తగా ఉంటుందని ఆశలన్నీ 'తమ్ముడి'పై భారీగా నిలుచుకున్నాడు. ఈ మధ్యకాలంలో 'రాబిన్ హుడ్' ప్రమోషన్లో నితిన్ తెలిపాడు. ఇప్పటికే 'అలజడు' పైన ఫ్లాపులు అందుకున్న నితిన్ ఈసారైనా హిట్ కొడతాడేమో చూడాలి. నితిన్ చాలా స్ట్రాంగ్గా ఇవన్నీ 'తమ్ముడి'పై సినిమాపై జాగ్రత్తగా పెట్టుకున్నాడు. ప్రస్తుతం చివరి దశలో ఉన్న సినిమా రిలీజ్ డేటు ఫిక్స్ చేసినట్టు తెలుస్తుంది. మొదట ఈ సినిమాని మే 4న రిలీజ్ చేస్తామని భావించారు. కానీ వాయిదా వేసేశారు. లేటెస్ట్గా ఈ సినిమాని జూన్ 4న 'తమ్ముడు' రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఏర్పాట్లన్నీ చాలా వేగంగా జరుగుతున్నాయి. కనీసం 'తమ్ముడు' ఆశలన్నీ నితిన్పై ఫ్లాపుల నుంచి గట్టెక్కుతుందేమో చూడాలి. అరడజను పైన హ్యాట్రిక్ బాక్సాఫీస్ వద్ద ఫ్లాపులు అందుకున్న నితిన్కు 'తమ్ముడు' సినిమా ఒక హ్యాట్రిక్ హిట్ కొడితే చాలు. మళ్ళీ నితిన్ ఎన్నో ఖాతాలుగా బ్లాక్ బస్టర్గా నిలిచిపోతాడు.